నమస్తే, వెల్కమ్ టు సండే స్పెషల్ డిబేట్. టాంజానియాలో స్టీల్ ప్లాంట్ అంట, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంట. ఇంతకీ పెడుతున్నది ఎవరో తెలుసా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో విప్గా పనిచేసినటువంటి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఎవరి ప్రోద్బలంతోనో తెలుసా? మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ప్రోద్బలంతో. మరి పెడుతున్నది ఎవరి సొమ్ముతో? మీ సొమ్ముతోనే. మద్యం స్కామ్లో కొల్లగొట్టిన సొమ్ముని ఇలా ఇతర దేశాలు తాళించి ఈ ప్లాంట్లు పెట్టేందుకు కుట్ర చేసినట్టు ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రణయ్ ప్రకాష్ సిట్ ముందు వాంగ్మూలం ఇచ్చినట్టు తెలుస్తోంది. మరోపక్క జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఏపీలో మద్యం స్కామే జరగలేదు, ఇటు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అన్న ఇద్దరు కూడా అమాయకులు, తప్పుడు సాక్ష్యాలు సృష్టించి ఈ విధంగా మా నాయకులను అక్రమ అరెస్టులు చేస్తున్నారు అంటున్నారు. మరి ఇటు బయటపడే నిజాలేమో అసలు దేశవ్యాప్తంగా కూడా విస్తుపోయే విధంగా ఉన్నాయి. మరి ఈ మద్యం స్కామింగ్ ఎంత దూరం వెళ్లే అవకాశం ఉంది? అసలు ఈ ప్రణయ్ ప్రకాష్ ఎవరు? మరి ఇతర దేశాల్లో ప్లాంట్లు పెడుతున్నారంటే అసలు ఎంత సొమ్మును కొల్లగొట్టారు అన్న విషయాలన్నీ కూడా ఈ రోజు డిబేట్లో చర్చిద్దాం. మనతో పాటు డిబేట్లో పార్టిసిపేట్ చేసేందుకు స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం అండి. నమస్కారం సార్. సార్, సత్యమూర్తి గారు, టాంజానియాలో స్టీల్ ప్లాంట్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అంట. అసలు ఏపీలో స్టీల్ ప్లాంట్ పెట్టడం కోసం కూటమి ప్రభుత్వం ఎన్ని తంటాలు పడుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి స్టీల్ ప్లాంట్ని తీసుకురాలేకపోయారు, కానీ వీళ్ళు వెళ్ళి టాంజానియాలో స్టీల్ ప్లాంట్ పెడుతున్నారంట. అసలు ఎంత ఆశ్చర్యం! అసలు ఈ వార్తల్లో నిజమెంత ఉందంటారు? మరి ఎంత సొమ్ము కొల్లగడితే ఇతర దేశాల్లో, ఎక్కడ ఆంధ్రప్రదేశ్, ఎక్కడ టాంజానియా, అసలు ఏం జరుగుతుందంటారు? ఇక్కడ మద్యం కుంభకోణంలో ఇది అతిపెద్ద కుంభకోణం. అంటే స్వతంత్ర భారతదేశంలో ఇంత పెద్ద కుంభకోణం ఇప్పటివరకు ఎక్కడా జరగలేదు. దీన్ని కల్పించి పెడుతున్నారు. మా చెవిరెడ్డి అన్నని అరెస్ట్ చేశారు, అక్రమంగా కేసులు పెట్టారు, ఇటువంటి కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి ఇవన్నీ ఎస్టాబ్లిష్ ఎట్లా అవుతున్నాయి? ఒక్కొక్క ఫ్యాక్ట్ బయటకు వస్తున్నది. ఎట్లా వస్తున్నది? ఇక్కడ 3 ఛానల్స్ వర్కౌట్ అయినాయి. 3 ఛానల్స్ ద్వారా ఒక ఛానల్ అట్లా వెళ్ళిపోయింది, ప్యాలెస్ వరకు వెళ్ళిపోయింది. మొత్తం అదంతా కూడా ఆడిటర్ గోవిందప్ప బాలాజీ ఛానల్ ఒకటి. ఆ ఛానల్ అట్లా పోయింది, ప్యాలెస్ వరకు పోయింది, గోవిందప్ప బాలాజీ ఛానల్. ఇంకొక ఛానల్ ఉంది, ఆ ఛానల్ ఇంకా ఓపెన్ కాలే. అక్కడ అసలు ఫస్ట్ మొదలైందే అక్కడ. ఏది? నరసరావుపేట పార్లమెంటు సభ్యుడు లావు కృష్ణదేవరాయలు చెప్పిన ఛానల్ ఇంక ఇప్పటికీ ఓపెన్ కాల. అది ఓపెన్ అయితే సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి దగ్గర తెరుచుకుంటుంది. అది దుబాయ్లో 3200 కోట్లు పెట్టుబడులు పెట్టారనే ఛానల్, అది అట్ట ఉంది, పెండింగ్లో ఉంది. 3వ ఛానల్ ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఛానల్. ఇప్పుడు ఈ గోవిందప్ప బాలాజీ ఛానల్ ఓపెన్ అయింది. ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఛానల్ ఓపెన్ అయితే ఇప్పుడు మీరు చెప్పిన టాంజానియా, గింజానియా, జింబాబ్వే ఇవన్నీ బయటకు వస్తూ ఉన్నాయి. ఈ ఛానల్ ఎటు పోయింది అంటే అట్లా పోయి పార్టీకి ఎన్నికలలో అభ్యర్థులకి డబ్బులు ఖర్చు పెట్టడానికి అట్లా పోయింది మొత్తం. అంటే ఆంధ్రప్రదేశ్లో మద్యానికి డిజిటల్ మనీ కాకుండా క్యాష్ కలెక్ట్ చేసింది ఇందుకు ఇప్పుడు మొత్తం ఎస్టాబ్లిష్ అయిపోతూ ఉన్నది. ఎందుకంటే క్యాష్ కలెక్ట్ చేసి డిజిటల్ పేమెంట్స్ లేకుండా చేసింది ఇందుకు. ఈ చెవిరెడ్డి ఛానల్ కోసం చేశారు. ఈ చెవిరెడ్డి ఛానల్లో ఇక్కడ పైనుంచి నీళ్లు పోస్తే అట కింద దాకా పోతాయి అన్నమాట. ఈ నీళ్లు పైనుంచి పోయటానికి ఫీల్డ్ మానిటర్స్, ఫీల్డ్ మానిటరింగ్ ఏజెన్సీ, క్యాష్ పికప్ ఎగ్జిక్యూటివ్స్, క్యాష్ మేనేజ్మెంట్ సర్వీస్, ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ, గ్రౌండ్ ఫోర్స్, ఇటువంటి కేటగిరీలతోటి వీళ్ళు మొత్తం ఒక ఇది పెట్టారు. అంటే మద్యం షాపుల్లో డబ్బులు ఇచ్చి మద్యం బాటిల్ కొనుక్కొని తాగి ప్రజలందరూ మత్తులో ఉంటే మనం చేసిన పని ఏంటి అంటే ఆ డబ్బులన్నీ కలెక్ట్ చేసుకొని ఈ ఫీల్డ్ గ్రౌండ్ ఫోర్స్ ద్వారా తీసుకెళ్ళి ఫీల్డ్ మానిటర్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి మొత్తం ఈ పైప్ లైన్లోకి వెళ్తుంది. ఈ గ్రౌండ్ ఫోర్స్ ఎవరు
ఆ గ్రౌండ్ ఫోర్స్ ఎవరు అంటే జగనన్న చాలా గర్వంగా చెప్తాడే, ఈ రోజుకి చెప్తుంటాడు కదా, వాలంటీర్లు ఈ డబ్బులు కలెక్ట్ చేసి తీసుకెళ్ళి అటు ఆ ఫీల్డ్ మానిటర్స్కి వాళ్ళ దాకా ఛానల్ పంపిస్తారు. వాలంటీర్స్ని అంటే మద్యం డిజిటల్ పేమెంట్ లేకుండా క్యాష్ తీసుకున్నది ఇందుకోసమా? నువ్వు ప్రజలకి నేను ఇంటికి సేవలు అందిస్తానని చెప్పి తీసుకున్న వాలంటీర్ని వాడింది ఇందుకోసమా? విస్తుపోయే నిజాలు ఇప్పుడు వెల్లడవుతూ ఉన్నాయి. ఈ డబ్బులన్నీ కూడా మళ్ళీ ఖర్చు పెట్టి, అంటే ప్రజల రక్తాన్ని పిండి ఆ డబ్బుల్ని మళ్ళీ ప్రజలకే ఇచ్చి వాళ్ళ ద్వారా ఓట్లు కొని మళ్ళీ గెలవాలి అన్న ఉద్దేశంతో చేసిన కుంభకోణం ఇది. అంటే ఇప్పటి వరకు ప్రజలకి సంబంధించి ఇప్పటి వరకు ఒక యాంగిలే. ఇంతకు ముందర డిస్కషన్లో కూడా మనం మాట్లాడుకున్నాం, 30,000 మంది చచ్చిపోయారు, 60,000 మందికి కిడ్నీలు లివర్లు దెబ్బతిన్నాయి అన్నంతవరకే చెప్పుకున్నాం. ఇది ఇంకొక యాంగిల్. డబ్బులు ప్రజలని తాగిచ్చి ఆ డబ్బులు తీసుకొని వచ్చే ఎన్నికల్లో మళ్ళీ గెలవాలి అన్న ప్లాన్ ఇది. అంటే ఒక చిన్న స్టోరీ ఉంటుంది. బాగా శుష్కించిపోయిన ఒక కుక్కకి ఒక ఎండిపోయిన ఎముక, మాంసం ఏమీ లేని ఒక ఎముక దొరికితే ఆ కుక్క ఆ ఎముకని కొరికి ఏదో ఉందన్న భ్రమలో కొరికి దాని పళ్ళ నుంచే రక్తం కారితే ఆ రక్తం ఈ ఎముక నుంచి వచ్చింది అని ఆ కుక్క భ్రమపడి తన రక్తాన్ని తానే తాగి ఆకలి తీరింది అన్న భ్రమలో ఉన్నట్టు మొత్తం జగన్మోహన్ రెడ్డి టైంలో ప్రజలకి ఆయన చేసిన మేళ్ళు ఇటువంటివి. నేను మేళ్ళు చేస్తున్నా అని చెప్పి మేకులు దించాడు. అది ఇక్కడ జరిగింది. ఈ మొత్తం టోటల్ కుంభకోణం. ఇదేదో వేరే దానికి ఆర్థిక నేరాలకి సంబంధించింది కాదు. ఇది సామాజిక నేరం. రైట్ సార్. ఈ ప్రణయ్ ప్రకాష్ అనే వ్యక్తి విస్తుపోయే నిజాలు చెప్పాడు. తనని ఏ విధంగా ప్రలోభ పెట్టారు, రేపు మాదే అధికారంలోకి వస్తుంది పార్టీ, మీకు ఏదో ఒకటి ఆఫర్ చేస్తామని చెప్పి తను వాడుకున్నారని కూడా క్లియర్గా చెప్పారు. సో అసలు విదేశాల్లో కంపెనీలు పెట్టేంత డబ్బు అంటే అసలు ఎంత డబ్బు కొల్లగొట్టుంటారంటారు? ఇంకా ఎంత అధికారులు ఇంకా ఎన్ని రాబట్టాల్సి ఉందంటారు? అసలు ఈ మనీ ఏదైతే ఉందో దీంట్లో ఆల్రెడీ అంతా స్ప్రెడ్ అయిపోయింది కొన్ని చోట్లకి. అసలు దాన్ని రికవరీ చేసే ఛాన్స్ కూడా ఇంకా ఉండే అవకాశం లేదు కదండి. అంటే ఆంధ్రప్రదేశ్ టు ఆఫ్రికా, ఇక్కడ ప్రజల రక్తం జలగల్లా పీల్చి అక్కడ తీసుకుపోయి ఆ మద్యం సొమ్ముతో పెట్టుబడులు పెడుతున్నారంటే అసలు ఆఫ్రికాకి వైసీపీ నాయకులకు ఉన్నటువంటి లింకులు ఏంటి? మనం గతంలో ఎన్నికలకు ముందు రోజు పిఎల్ఆర్ ప్రాజెక్ట్స్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆయనకు సంబంధించిన కంపెనీ, ఆ టిప్పర్లు, ఆ ప్రొక్లైన్లు ఇవన్నీ కూడా షిప్స్ ద్వారా పంపించారన్నారు. ఆయన ఆఫ్రికాకి ఆయన ఓడిపోతున్నాడని తెలిసి ముందే పంపించేస్తున్నాడు ఇక్కడ అవన్నీ అన్నారు. దానికి ఆయన ఖండించాడు కూడా, మేమే గెలుస్తున్నాం, మాకు అక్కడ వ్యాపారాలు ఉన్నాయి, ఆ వ్యాపారాల కోసం మేము ఆ ఎక్విప్మెంట్ పెట్టడం, పంపడం, తీసుకురావడం ఇది మామూలే అన్నాడు. అంటే ఆఫ్రికాకి వైసీపీ నాయకులకి ఉన్నటువంటి ఈ వ్యాపార సంబంధాలు చూస్తుంటే అప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కావచ్చు, ఇప్పుడు ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కావచ్చు, ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ ప్రణయ్ ప్రకాష్ ఎవరతను? అతను ఏదో కోనసీమలో చిన్న గ్రామానికి చెందినవాడు, చెన్నై ఐఐటి చదువుకునేటువంటి పిల్లలు వీళ్ళు. ఎవరు? కానిస్టేబుల్ కొడుకు తిరుపతి కిరణ్ కుమార్ రెడ్డి, అతని క్లాస్మేట్ అంట. అతను మరి ఆ కసిరెడ్డి రాజును పట్టుకుని బ్రహ్మాండంగా అతను సంపాదించుకుంటున్నాడు. నాకు కూడా ఉద్యోగం వేయించని ఇతను అడగటం, ఆ ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీలో ఏదో ఉద్యోగం పెట్టడం, అక్కడి నుంచి మళ్ళీ అతన్ని దీనిలో దించటం. ఇప్పుడు అతను ఇచ్చినటువంటి వాంగ్మూలంలో విస్తుపోయే వాస్తవాలు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, అతను ఎవరు? వెంకటేష్ నాయుడు, ముగ్గురు జనవరి 31న వెళ్ళారా లేదా? టాంజానియా వెళ్ళారా లేదా?
వాళ్ళతో పాటు నేను 6 రోజులు వాళ్ళతో బస్ చేశానని ఇతను చెప్తున్నాడు. ఇతను ఇచ్చిన వాంగ్మూలం ఎవరి ముందు? మ్యాజిస్ట్రేట్ ముందు ఇచ్చాడు. 164. అది చాలా బలమైన అంశం అన్నమాట. అంటే గతంలో మనం చూసాం, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి బెంగళూరు వెళ్ళాడు. ఎప్పుడు ఒక 6 నెలల క్రితమో ఎప్పుడో సంవత్సరం క్రితమో వెళ్తే లుకౌట్ నోటీసులు ఉన్నాయని చెప్పి కొడుకుని అతన్ని పట్టుకొచ్చారు. అప్పుడు పెద్ద సినిమా చేశాడు, అక్కడ ధర్నాలు అవి ఇవి చేశాడు. 41A నోటీసులు ఇచ్చారు. అంటే అప్పుడే వీళ్ళు పారిపోవడానికి ప్రయత్నించిన సందర్భం. మొన్న చూశారు కదా, మొన్న ఎక్కడికి పారిపోవాలని చూశాడు? కొలంబో. వెంకటేష్ నాయుడిని తీసుకుని తను ఒక్కడే వెళ్ళటం కాదు, తనేంటి తనకేదో శ్రీలంకతో తనకేదో వ్యాపారాలు ఉన్నాయని, ఇది ఇప్పుడే కాదు నేను ఎప్పుడూ వెళ్తుంటానని అతను చెప్పడం. అంటే ఇవాళ చెవిరెడ్డి ఆ కోర్టు దగ్గర లేకపోతే హాస్పిటల్ దగ్గర చేసిన వీరంగం చూసాం. ఆ అరుపులు కేకలు అంటే ఫ్రస్ట్రేషన్ పీక్ వెళ్ళిపోయిన పరిస్థితి. దొంగతనం చేస్తూ దొంగ పట్టుబడితే ఏ విధంగా బిహేవ్ చేస్తాడో అట్లా గిలగిల కొట్టుకోడు. ఇప్పుడు ఇక్కడ ఏంటి, ఆఫ్రికా వీళ్ళ వ్యాపార సంబంధాలు ఉన్నాయా లేవా? ఈ డబ్బు ప్రజలదా కాదా? అక్కడ స్టీల్ ప్లాంట్ పెట్టేంత డబ్బు అంటే ఇవాళ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎంత అక్రమాస్తులు కూడగట్టాడు. అనేక చోట్ల అతనికి 100 ఎకరాలు ఉన్నాయంటున్నారు. సుళ్ళూరుపేట, రేణిగుంట, నాయుడుపేట, లేకపోతే తిరుపతి, చంద్రగిరితో సహా. అంటే ఇప్పుడు అసలు బెంగళూరులో ఎన్ని విల్లాలు, ఎంత ఆస్తులు కూడగొట్టాడు. మనం అనుకున్నాం 5 ఏళ్లలో 5,000 కోట్లు సంపాదించాడు అనుకున్నాం. ఇప్పుడు ఇక్కడ ఈ అపార్ట్మెంట్ ఒకటి, ఏది ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్, జగన్మోహన్ రెడ్డి ఇంటి దగ్గరే ల్యాండ్ మార్క్ అపార్ట్మెంట్లో ఇతనే అద్దెకు తీసుకున్నాడంట. అది ప్రణయ్ ప్రకాష్. ఏంటి, రూమ్ నంబర్ 312 అపార్ట్మెంట్ నంబర్. ఎలక్షన్కి ఏడాది ముందే ఇవన్నీ తీసుకొచ్చారు ఈ నోట్ల కట్టలు. అంటే ఈసీ మళ్ళీ పట్టుకుంటుంది, రేపు ఎలక్షన్ అప్పుడు మనం అక్రమ రవాణా చేయలేం నగదు అని చెప్పి వీళ్ళు ఏడాది ముందు నుంచే పట్టుకొచ్చారు. నీకు సూర్యాపేట ఆ గన్మెన్ చెప్పినటువంటి వివరాలు, లేకపోతే ఈ డ్రైవర్ చెప్పిన వివరాలు, ఇవన్నీ క్రోడీకరిస్తే ఇప్పుడు ప్రణయ్ ప్రకాష్ చెప్పింది ఎంత వాస్తవం. అతను పర్టికులర్గా చెప్తున్నాడు, ఒక కారు నంబర్ AP03 BF 0099. ఎవరి కారు అది? AP03 అనేది మనం మామూలుగా ఆర్టీఓ దానిలోకి వెళ్ళి ఎతికితే ఏదైతే చిత్తూరు 03 అంటే చిత్తూరు అని వస్తుంది. చిత్తూరు అనగానే మనకెవరు ఇళ్ళే కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అది కూడా మామూలు మారుతి ఆల్టో కదా, అది బెంజ్ కార్. అది బెంజ్ కార్. మరి మనకేదో రోజా కొన్నది బెంజ్ కార్ అనుకున్నా, ఆమె చిత్తూరే అనుకుంటా, నగరా. అంటే ఇప్పుడు ఈ కారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిదా, రోజాదా, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిదా, మిథున్ రెడ్డి, ఈ కేసులో A4 పూమన కరుణాకర్ రెడ్డిదా, మోహిత్ రెడ్డి ఆల్రెడీ ఇందులో తుడా వాహనాలు ఉపయోగించాడన్నారు. ఏది, నోట్ల కట్టల బస్తాలు కట్టలు కాదు, కట్టల పాములు అన్నమాట. అసలు ఒకవైపు ఏమో బంగారం అనుకున్నాం, ఇంకోవైపు రియల్ ఎస్టేట్ అనుకున్నాం, హాస్పిటల్స్ అనుకున్నాం, సినిమాలు అనుకున్నాం. ఇప్పుడేమొచ్చింది, స్టీల్ ప్లాంట్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టడం. అంటే ఎంత దోచేశారంటే స్పష్టంగా ఆ 99,600 కోట్ల ఆ నగదు వసూలు చేసింది ఇవాళ అందులో కనీసం 50% విదేశాలకు వెళ్ళిపోయింది. కృష్ణదేవరాయలు సత్యమూర్తి గారు ఆ రోజు లోక్సభలో 4,000 కోట్లు మనీ లాండరింగ్ అన్నాడు. దాని పక్కన ఇంకో 0 పెట్టుకోవాలి. 40,000 కోట్లు మనీ లాండరింగ్ జరుగుతుంది. మినిమం 40,000 కోట్లు మనీ లాండరింగ్ జరిగింది. మరి టాంజానియా ఎంత వెళ్ళింది, జింబాబ్వే ఎంత వెళ్ళింది, జాంబియా ఎంత వెళ్ళింది, అవన్నీ తేలాల్సినటువంటి అవసరం ఉంది. దీనిలో ఈడీ అంటారా, ఇప్పటి వరకు సిట్ దర్యాప్తులో ఇవన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లో ఇప్పుడు అసలు ఎందుకంటే మనీ లాండరింగ్ ఇందులో ఉన్న నేపథ్యంలో ఈడీ ఎంటర్ అయింది, కానీ ఇంకా స్పీడప్ కాని నేపథ్యంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఇప్పుడు ఈ ఆఫ్రికా ఈ మూలాలని ఇవాళ పట్టుకోవాలి. అయితే సార్, మరి ఈ స్కామ్తో నాకేం సంబంధం లేదని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తుకుంటున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే అన్నారు. మరి ఇప్పుడు ఏ సమాధానం చెప్తారు వాళ్ళు? అసలు జగన్మోహన్ రెడ్డి అయితే లిక్కర్ స్కామా, లిక్కర్ స్కామ్ అంటే ఏంటి అంటాడు. లిక్కర్ స్కామ్ అంటే ఏంటో ఇప్పుడు ఇవన్నీ చెప్తున్నాయి. లిక్కర్ స్కామ్ అంటే ఏంటి, అసలు లిక్కర్ స్కామే జరగలేదు అని ఓ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ఇప్పుడు లిక్కర్ స్కామే జరగకపోతే నువ్వు అసలు మామూలుగా ఆలోచిస్తే IIT చదువుకున్న విద్యార్థి పిల్లల్ని
తీసుకొచ్చి ఇంత అరాచకంలో దింపారు అంటే మనం చాలా వరకు ఇప్పటివరకు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల గురించి మాట్లాడుకున్నాం. స్టూడెంట్స్ ఐఐటి చదువుకొని వచ్చిన వాళ్ళ జీవితాలని ఎట్లా నాశనం చేశారో చూడండి. ఈ మనీ రూటింగ్ వల్ల చాలా మంది తెలియని అమాయకులు కూడా దీంట్లో ఈ స్కామ్లో ఇరుక్కునే పరిస్థితి వచ్చింది. అమాయకులు కాదు, వాళ్ళకి ఏం చెప్తారంటే వీళ్ళు, నువ్వు జీవితం ఐఐటి చదివావు, నువ్వు జీవితంలో మొత్తం మంచి ఉద్యోగం వస్తే ఎంత సంపాదిస్తావో చెప్పు, అంత పడేస్తాం నీకు అని చెబితే వాళ్ళు లొంగిపోతున్నారు. వీళ్ళకి వాళ్ళ ద్వారా డబ్బులు తీసుకొచ్చి రూటింగ్ చేసుకుంటున్నారు. దీన్ని నాకేం సంబంధం లేదంటాడు జగన్మోహన్ రెడ్డి. నాకు అసలు సంబంధమే లేదు, అసలు కుంభకోణమే కాదు అంటాడు. కుంభకోణం కాకపోతే వీళ్ళెవరు? అతను ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ కావటానికి ముందు ఒక కానిస్టేబుల్ తోటి ఎన్ని నాటకాలు ఆడిచ్చాడండి. కానిస్టేబులే కాదండి, ఆయన ఒక బహిరంగ లేఖ రాయడం, వాళ్ళ కొడుకు వచ్చి ప్రెస్ ముందు నన్ను మా అమ్మని కూడా అరెస్ట్ చేసుకోండి అని చెప్పి ఒక సానుభూతి డ్రామా ఆడడం, ఇవన్నీ కూడా అప్పుడు చర్చించిన పరిస్థితి మనం చూసాము. ఈ గన్మెన్ మదన్ ఆస్కార్ అవార్డు కాదు, అతనికి ఏంటి భాస్కర్ అవార్డు ఇవ్వాలి. తీసుకొచ్చి ఆ గన్మెన్ మదన్ అనే అతను, నన్ను సిటీ పోలీసులు కొట్టారు, మా బాస్ పేరు చెప్పమన్నారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరు చెప్పమన్నారు, నేను చెప్పను అంటే కొట్టారు అని రకరకాల నాటకాలు. మరి ఇప్పుడు ఈ ప్రణయ్ ప్రకాష్ పరిస్థితి ఏంటి? ఇతనేం చెప్పాడు? అది కూడా ఎవరితో చెప్పాడు? జడ్జి ముందర చెప్పాడు. 164 స్టేట్మెంట్ అది ఇచ్చిన తర్వాత ఎక్కడెక్కడ ఉన్నాడు, ఏంటి, ఎవరు వచ్చారు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఎన్నిసార్లు కలిశాడో కూడా చెప్పాడు, ఎన్నిసార్లు వచ్చి బిజినెస్ ప్రపోజల్స్ ఎన్ని మాట్లాడాడో కూడా చెప్పాడు. మధ్యవర్తిగా చాణక్య ఉన్నారని కూడా ఆయన చెప్పారు. చాణక్య, బూదాటి చాణక్య, వీళ్ళందరూ కూడా ఒక అసలు నిజంగా మామూలుగా రామ్ గోపాల్ వర్మ సినిమా తీయాల్సిన సబ్జెక్ట్ ఇది. అయితే ఇతనితో కూడా అవన్నీ చేస్తాడు కదా, ఇతని దగ్గర కూడా బెదిరించి తీసుకుంటున్నారంటారా వాంగ్మూలం? రేపటి నుంచి అదే ప్రచారం జరగొచ్చేమో. మేబీ అందరినీ బెదిరించే తీసుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి చెప్పేది అదే, ఆధారాలు క్రియేట్ చేస్తున్నారు అని చెప్పాడు. మేనిఫెస్ట్ చేస్తున్నాడు అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చెప్పింది అదే. మరి డబ్బులు ఎవరు క్రియేట్ చేశారు? ఈ వేల కోట్ల రూపాయల రూటింగు నీ తాడేపల్లి నీ ప్యాలెస్ పక్కనే అపార్ట్మెంట్ ఎవరు తీసుకున్నారు? అందులో ఎట్లా ఉన్నారు? డబ్బులు అక్కడికి ఎట్లా పోతున్నాయి? అక్కడి నుంచి ఎట్లా పోతున్నాయి? హైదరాబాదులో స్టోర్ చేసుకొని డంపు, హైదరాబాదులో డంపు స్టోర్ చేసింది ఎవరు? భారతీయ సిమెంట్స్ బాలాజీ. ఆ తర్వాత ఎలక్షన్లకు ముందర మళ్ళీ అప్పటికి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది, అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసింది కదా, దాంతో తెలంగాణ పోలీసులు ఆపుతారేమోనని అక్కడి నుంచి ముందరే తాడేపల్లి ప్యాలెస్ పక్కన దానికి తరలించడం, అక్కడి నుంచి డంపు క్యాష్ డంపు, దీన్ని తీసుకెళ్ళి మామూలు జిల్లాలకి తరలించడం. ఇటువంటిది అంటే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఫస్ట్ 5 కోట్లు ట్యాకిల్ చేసినట్టు ఫస్ట్ ఆ ఎలిగేషన్ వచ్చింది. దాని మీద సిట్టు పోలీసులు దర్యాప్తు చేస్తే 5 కోట్లు కాదు, 5,000 కోట్లో 50,000 కోట్లో, అది అంత తీవ్రమైన ఇది ఉన్నది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లెటర్ రాస్తాడు, నాకు సంబంధం లేదు, నేను జగనన్నకి ప్రాణం ఆఖరి రక్త బొట్టు ఉన్నంత వరకు పనిచేస్తాను. చేసుకో జైల్లో ఉండి చేసుకోవచ్చు కదా, చక్కగా చేసుకోవచ్చు, నిన్ను కాదని ఎవడన్నాడు? కానీ ఈ కుంభకోణంలో సంపాదించింది ప్రజల దగ్గర నుంచి వాళ్ళ రక్తాన్ని పిండి వసూలు చేసిన డబ్బు. అదొక్కటి గుర్తుపెట్టుకోవచ్చు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంత ముందర అరెస్ట్ కావడానికి ముందర చెప్పాడు, మా నాన్న ఈ మద్యం వల్ల చనిపోయాడు, నా తమ్ముడు మద్యం వల్ల చనిపోయాడు, నేను అసలు మద్యం జోలికి వెళ్ళను అన్నాడు. మరి ఈ ఐఐటి స్టూడెంట్ ఏం చెప్పాడు? చేసిందంతా నువ్వు నీ కొడుకు అని చెప్పాడు కదా. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకు మొన్న ఒక వీధి నాటకాలు వేశాడు అక్కడ తిరుపతి పార్కులో. అందరు మాస్కులు పెట్టి, చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మాస్కులు ఎవరికో పెట్టి వీళ్ళందరూ ప్రజల్ని వేధిస్తున్నారు అన్న. నువ్వేం చేసావు? నువ్వు ఈ సారా డబ్బుల్ని, అంటే మద్యం డబ్బుల్ని
నువ్వు మీ నాన్న కలిసి ఎట్లా పంపించారో, ఏ రూట్లో పంపించారో ఇప్పుడు పోలీసులంతా బయటికి తీసుకొస్తున్నారు. నువ్వేదో పెద్ద ప్రజాసేవ చేసినట్టు. నువ్వు వెంకటేశ్వర స్వామి డబ్బులే కొట్టేయడానికి ప్రయత్నం చేసిన వ్యక్తి ఇతను వచ్చి చెప్తున్న నీతులు చెప్తాడు. వీళ్ళందరూ వచ్చి మార్కెట్లోకి వచ్చి నీతులు చెప్తూ ఉన్నారు. ఇది ఇంకా చాలా దూరం పోతుంది. చాలా దూరం అంటే నేను ఫస్ట్ చెప్పిన 3 ఛానల్స్లో 3వ ఛానల్ ఆ మధ్యలో ఉన్నది, అది మెయిన్ ఛానల్. అది నెక్స్ట్ ఓపెన్ కావాలి. నెక్స్ట్ ఫేజ్లో అదే ఓపెన్ అవుతుంది. అయితే సార్, ఈ మద్యం కేసులో 6-7 అరెస్ట్ తర్వాత ఈడీ కూడా ఎంటర్ అయింది. ఇంకా బిగ్ బాస్ ఎవరో తెలియబోతుంది. నెక్స్ట్ అతను అరెస్ట్ అయినా ఉండొచ్చు, అట్లీస్ట్ విచారణకైనా ఆయన పిలుస్తారు అని చెప్పి అనుకుంటున్న టైంలో ఇలా సంవత్సరాలు గడుస్తున్నాయి, కానీ మరి అసలు బిగ్ బాస్ బయటికి రావట్లేదు. మళ్ళీ అది పరిధి దాటిపోయి విదేశాలు, మళ్ళీ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మిథున్ రెడ్డి ఇలా ఎప్పుడు సార్ ఇది ఒక కొలిక్కి వస్తుంది. మరి ఈడీ కూడా ఎంటర్ అయింది, ఇంతవరకు దానికి సంబంధించి మరి ఫైనల్ స్టేజ్కి రావట్లేదు. 3 గంటలు నువ్వు చూసే సినిమా ఎన్నాళ్ళు పట్టుతుంది అది తీయటానికి? ఇప్పుడు ఈ సినిమా ఇది 5 ఏళ్లది కదా. వీళ్ళ దోపిడీ ఎన్నేళ్ళు దోచారు వీళ్ళు? 5 ఏళ్ల దోపిడీని మరి సినిమాగా నీకు చూపించాలంటే ఇవాళ మరి నీకు ఇంకా ఎప్పుడు బిగ్ బాస్, ఇంకా ఎప్పుడు బిగ్ బాస్ అంటే ఇప్పటికి ఇంతవరకు అయింది ఫస్ట్ హాఫే. ఫస్ట్ హాఫ్లో అదిరింది కదా. ఏది? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్టు, ఆఫ్రికా స్టీల్ ప్లాంట్, లేకపోతే ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో నీకు ఫస్ట్ హాఫ్లోనే సుమోలు వేళ్ళాయి. ఇప్పుడు సెకండ్ హాఫ్ బిగిన్ అవుద్ది. సెకండ్ హాఫ్లో ఇక అన్నీ వస్తాయి. ఏది? A4 దగ్గర నుంచి మిథున్ రెడ్డి, లేకపోతే సునీల్ రెడ్డి, అనిల్ రెడ్డి, ఇంకా చాలామంది ఉన్నారు. ఏది? విదేశాలకు పారిపోయిన వాళ్ళు ఉన్నారు. అందరినీ పట్టుకురావటం ఇవాళ సిట్, ఈడీ ఉమ్మడిగా దర్యాప్తు చేస్తున్న కుంభకోణం ఇది కేవలం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిష్టాత్మకం కాదు, ఇది కేంద్ర ప్రభుత్వానికి కూడా ప్రతిష్టాత్మకమైన అంశం. 1000 కోట్లు విదేశాలకు వెళ్ళింది. అంటే కానీ ఇలా జాప్యం జరగడం వల్ల వైసీపీకి ఒక ఛాన్స్ వస్తుంది కదా సార్. కేవలం వాంగ్మూలం ద్వారా నిజమైపోవు ఇవన్నీ. అందుకే జగన్మోహన్ రెడ్డి గారి టెక్నికల్ ఎవిడెన్స్ లేక అరెస్ట్ చేయలేకపోతున్నారు, ఆయన దగ్గరికి రాలేకపోతున్నారు అని చెప్పి వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది కదా. జాప్యం జరగటం వల్ల ఏం జరుగుద్ది? సత్యమూర్తి గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏదో లాంగ్ రోప్ అంటారు అనమాట. ఇవాళ జగన్మోహన్ రెడ్డికి మొన్న పయావుల కేసు కూడా అదే చెప్పాడు ప్రెస్ మీట్లో. మా నాయకుడు చాలా ఉదారుడు, ఆయన ఏంటంటే లాంగ్ రోప్ ఇస్తాడు, ఆ రోప్ తిరిగినంత తిరగమంటాడు, కానీ అది అంతవరకే తిరుగుతాడు, పట్టుకొచ్చి లోపలేస్తారన్న దీంట్లో ఇక్కడ ఇష్యూ ఏంటి? ఒక పద్ధతి ప్రకారం వేట నడుస్తాం. ఒక చక్కగా ఒక దడి కట్టినట్లు, అదేంటి గులాబీ అంటుగట్టినట్టు పద్ధతి ప్రకారం మరి అన్నీ చేసుకుంటూ వస్తున్నటువంటి సిట్ ఇప్పుడు ఈడీ ఎంటర్ అయింది. నీకేంటి? ఈడీ ఎంటర్ అయింది అనేసరికి ఇక నీకు అసలు పిడుగు పడ్డట్టే అన్నమాట. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కనుక నిజంగా ఆఫ్రికా ఈ మూలాలను కనుక అన్వేషిస్తే 6 రోజులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, మోహిత్ రెడ్డి, వెంకటేష్ నాయుడు టాంజానియాలో ఏం చేశారు, అక్కడ ఎవరెవరిని కలిశారు, అక్కడికి ఎంత డబ్బు తీసుకువెళ్ళారు, నేను వాళ్ళతో బస్ చేశానని ఈ అబ్బాయి చెప్తున్నాడు. ఎవరు? ఈ ప్రణయ్ ప్రకాష్. ఇతన్ని తీసుకుని టాంజానియా వెళ్తారా? ఈడీ యొక్క మూమెంట్ ఎలా ఉంటుందో చూడాలి. సిట్ ఇంకా ఇందులో ఏం జరుగుద్దో చూడాలి. ముందు అసలు అనిల్ రెడ్డి ఎక్కడున్నాడు? వైఎస్ అనిల్ రెడ్డి, ఆ జార్జి రెడ్డి కొడుకు పాత్ర ఏంటి? ఇందులో కూడా ఆ వసూళ్లలో అతనే ప్రధాన పాత్రని, డబ్బు బిగ్ బాస్కి చేరే ముందు అనిల్ రెడ్డికి చేరిందని, మిథున్ రెడ్డి, అనిల్ రెడ్డి, తర్వాత ఆ బిగ్ బాస్ ఎవరు జగన్మోహన్ రెడ్డికి చేరిందనేది ఇక్కడ జరుగుతున్న ఇష్యూలో సునీల్ రెడ్డి ఎక్కడున్నాడు? ఇది ఎప్పుడు సునీల్ రెడ్డి పైన కృష్ణదేవరాయలు ఆరోపణలు చేసింది? ఇప్పటికి 3 నెలలు అవుతుంది. 2000 కోట్లు సునీల్ రెడ్డి ద్వారా దుబాయ్ వెళ్ళిందన్నారు. అసలు దుబాయ్ వెళ్ళిందా లేదా? 2000 కోట్లు వెళ్ళాయా? 20,000 కోట్లు వెళ్ళాయా? సునీల్ రెడ్డి ఒకటి ద్వారానే వెళ్ళిందా? ఇంకెంతమంది దుబాయ్ వెళ్ళారు? దుబాయ్ గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఎవరెవరు వెళ్ళారు, ఏ పని నిమిత్తం వెళ్ళారు? కొంతమంది ఐపీఎస్లు కూడా వెళ్ళారు, ఐఏఎస్లు వెళ్ళారు. వాళ్ళు వెళ్ళింది ఈ పర్పస్సేనా? వెళ్ళేటప్పుడు ఏం తీసుకెళ్లారు, ఏం తీసుకొచ్చారు? ఎందుకంటే ఒక ఐఏఎస్ భార్య ఎవరో మరి దుబాయ్ నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్లో బంగారంతో దిగిందన్నారు. అది ఒక పర్యాయం కాదు, అనేక పర్యాయాలు అలా జరిగాయన్నారు. వీటన్నిటిపైన కూడా లోతైన దర్యాప్తు జరపాలంటే ఆ ఐఏఎస్ని విచారించాలి, ఆ ఐఏఎస్ భార్యను విచారించాలి. ఇంకా ఉంది. ఏది? ఇప్పటికి ఫస్ట్ హాఫ్ మాత్రమే అయింది.
మరి సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో సత్యమూర్తి గారు చెప్తారు. ఇప్పుడు ఈ ప్రణయ్ ప్రకాష్ని తీసుకొచ్చారు పోలీసులు, పట్టుకొచ్చి చెప్పారు ఎక్కడ ఉన్నాడు, థాయిలాండ్లో ఉండి నేను సింగపూర్లో ఉన్నాను అని వాళ్ళ రిలేటివ్స్కి కూడా తప్పు చెప్పాడు ఇన్ఫర్మేషన్. అంటే ఎట్లా వీళ్ళు భయపెట్టారు వీళ్ళని, ఐఐటి చదువుకున్న మనుషుల్ని వీళ్ళు ఎట్లా వాడుకున్నారు, ఎంత దారుణంగా దీన్ని ఈ మొత్తం వీళ్ళని యూత్ని అబ్యూజ్ చేశారు అనేది ఇక్కడ ప్రధానమైన విషయం. ఇంకోటి ఏంటంటే మనీ ట్రయల్కి ఇప్పుడు మొత్తం దొరుకుతున్నాయి అన్నీ కూడా. ఇంకొకటి మీరు క్వశ్చన్ అడిగిన క్వశ్చన్లో ఇంత లేట్ అవుతున్నది, ఇంకా బిగ్ బాస్ దొరకట్లేదు. మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసుని మీరు ఒకసారి రిఫర్ చేస్తే, అక్రమాస్తుల కేసుని ఎన్ఫోర్స్మెంటు డైరెక్టరేటు సిబిఐ వాళ్ళు ఎంతకాలం దర్యాప్తు చేయడానికి పట్టింది మీరు ఒక్కసారి దాన్ని చూసుకోండి. ఇప్పుడు సిట్ అధికారులు ఎంత ఫాస్ట్గా ఇంత పెద్ద నెట్వర్క్ని ఛేదించటం అంటే మామూలు విషయం కాదు. అందుకని మనం మనస్ఫూర్తిగా సిట్ పోలీసులని మనం అభినందించాలి. ఎందుకంటే షార్ట్ స్పాన్లోనే ఇన్ని వేల కోట్ల రూపాయలు ఎవరెవరు ఎట్లా హ్యాండిల్ చేశారనేది బయటికి తీయటం, పట్టుకోవటం, సాక్ష్యాలు ఆధారాలతో సహా ఆ పట్టుకున్న వాడిని న్యాయమూర్తి దగ్గర నిలబెట్టి వాంగ్మూలం ఇప్పించటం. అంటే పోలీసులే వాంగ్మూలం నమోదు చేస్తే అది సాక్ష్యంగా పనికిరాదు కాబట్టి జడ్జి ముందర వాంగ్మూలం ఇప్పిస్తూ ఉన్నారు. అంటే జడ్జి ముందర అతను వచ్చి చెప్తున్నాడు అంటే అర్థం ఏంటి అంటే అది ఇంకా దాన్ని మార్చడానికి వీల్లేదు ఎవరు కూడా. అటువంటి పక్కడ్బందీగా ఏర్పాట్లు చేసుకొని సాక్ష్యాలు ఆధారాలు సేకరించి ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఒక్కొక్కడిని కలుగులో దూరిన ఎలకల్ని పొగబెట్టి బయటికి లాగి పట్టుకుంటున్నారు. వీళ్ళందరూ ఒక 6-7 దుబాయ్ పారిపోయారు. కొంతమంది ఎక్కడున్నారో జాడ తెలియటం లేదు. అటువంటి వాళ్ళందరినీ కూడా ట్రేస్ చేసి, అసలు ఇంకొక విషయం ఏంటంటే ట్రేస్ చేసి పోలీసులు అంటే పోలీసుల గొప్పతనం కూడా మనం ఇక్కడ ఖచ్చితంగా చెప్పుకోవాలి. వాళ్ళంతటా వాళ్ళు ఈ థాయిలాండ్లోనో టాంజానియాలోనో సింగపూర్లోనో ఉన్నవాళ్ళు వాళ్ళంతటా వాళ్ళు వచ్చి లొంగిపోయేలాగా చేస్తున్నారు. మీరు చూడండి, ప్రపంచంలో ఏ పోలీసు కూడా ఇంత పకడ్బందీగా చేయలేదు. ఎట్లా చేస్తున్నారు అనేది మనకి తెలియదు. కానీ ఇప్పుడు ఈ ప్రణయ్ ప్రకాష్ కూడా అటు తిరిగాడు, టాంజానియా తిరిగాడు, థాయిలాండ్ వెళ్ళాడు, అక్కడ తిరిగాడు, ఇక్కడ తిరిగాడు. వీళ్ళు చెప్తున్నది ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ఈ మోహిత్ రెడ్డి వీళ్ళు చెప్పేవన్నీ వింటే మనకు ఎట్లయినా ప్రమాదం. మనం ఐఐటి చదువుకున్నాం, మనకు కనీసం బుద్ధి ఉండాలి, బుద్ధి జ్ఞానం ఉండాలి అని చెప్పి అతనే వచ్చి లొంగిపోయాడు పోలీసులకి. అంటే ఇంకా ఉన్నారు కొంతమంది బయట తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళంతటా వాళ్ళు వచ్చి లొంగిపోయే పరిస్థితిని ఆంధ్రప్రదేశ్ పోలీసు ఆధ్వర్యంలోనే సిట్ చేస్తున్నది. అందుకని సిట్ పోలీసులు చేస్తున్న దర్యాప్తుని మనం అప్రిషియేట్ చేయాలి. అసలు వాళ్ళు అద్భుతంగా ఒక్కొక్క స్టెప్ వాళ్ళు వేస్తున్న స్టెప్ చూస్తుంటే జగన్మోహన్ రెడ్డికి మతిపోతున్నది. సాక్ష్యాలు సృష్టిస్తున్నారు అన్నాడు కదా, సృష్టించారు, అన్నీ సృష్టించేశారు. ఇప్పుడు ఏం చేస్తావు జై? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్తూనే ఉన్నాడు కదా, లేదు నేను అమాయకుడిని ఈ రోజుకి చెబుతున్నాడు. ఇప్పుడు ఆ ఫ్రస్ట్రేషన్తోనే కదా తెనాలి పోయి ఆ గంజాయి మాఫియాని పరామర్శించేది, రెంటపాళ్ళలో బెట్టింగ్ ఆయన విగ్రహం ఆవిష్కరించేది. రప్ప తెలుగుదేశం వాళ్ళని కోసేస్తా అంటే మంచిదే కదా అంటున్నాడు. ఎందుకంటే ఈ ఫ్రస్ట్రేషన్, అంటే సాక్ష్యాలు ఎంత పీక్ వెళ్ళిపోయిందో ఇక చూసుకో. ఫ్రస్ట్రేషన్ తెలుగుదేశం వాళ్ళని గొంతులు కోయటం కాదు, నువ్వు ఆల్రెడీ చేసావు. తోట చంద్రయ్య గొంతు కోసి రప్ప కోసి అవతల పడేసావు కదా. నువ్వు ఇప్పుడు వచ్చి ఈ డైలాగులు చెప్పడం కాదు, నువ్వు ఆల్రెడీ చేసావు అది. తోట చంద్రయ్యని ఎవరు చంపారు? అందుకని ఈ రప్పలు ఇవన్నీ కూడా ఇప్పుడు బయటికి వస్తున్న కారణం ఏంటి అంటే ఈ మద్యం కుంభకోణంలో అందరూ పీకల్లోతు ఇరుక్కుపోయి ఉన్నారు. ఇంకా ఎవరెవరు బయటికి వస్తారో ఇంకా త్వరలో తేలుతుంది. అయితే ఈ స్కామ్లో మిథున్ రెడ్డి కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఆయన కూడా ఒక కీలక పాత్రధారి అని చెప్పి అధికారులు చెప్తున్నారు. కానీ ఆయనకి పదే బెయిల్ వస్తుంది. ఈ స్కామ్తో నాకు సంబంధం లేదు అని ఆయన చెప్తున్నారు. మరి నిజంగానే ఆయనకి సంబంధం లేదంటారా? అందుకే బెయిల్ వస్తుందంటారా? మరి ఎందుకు ఇన్ని రోజులైనా మరి మిథున్ రెడ్డి దగ్గరికి అధికారులు వెళ్ళలేకపోతున్నారు? పాత్రధారి కాదు,
సూత్రధారి. ఈ ప్రణయ్ ప్రకాష్ పాత్రధారి. పాత్రధారి కాదు, వీళ్ళు సూత్రధారులు. ఈ మద్యం కుంభకోణానికి ఇవాళ సూత్రధారులు ఎవరు? జగన్మోహన్ రెడ్డి, మిథున్ రెడ్డి. ఇప్పుడు మిథున్ రెడ్డిది నీకు సినిమా బిగిన్ అయిన దగ్గర నుంచి ఆయన రోల్ ఉంది, సినిమా ఎండింగ్ దాకా ఉంటుంది ఆయన రోలు. మరేంటి దగ్గర దగ్గర ఇక నాటు వీళ్ళిద్దరూ డ్యాన్స్ వేసుకోవటమే. ఎవరు? మిథున్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి అన్నమాట. ఇక్కడ ఇష్యూ ఏంటి? విజయసాయి రెడ్డి బయట పెట్టాడు. మిథున్ రెడ్డి నా దగ్గరకు వచ్చాడు, డబ్బులు అడిగాడు, ఇప్పించమన్నారు. వాళ్ళ ముగ్గురు వచ్చి నేను 60 కోట్లు మా అరవింద వాళ్ళ దగ్గర ఇప్పించానన్నాడు. అక్కడి నుంచి బిగిన్ అయింది. విజయసాయి రెడ్డి ఇంట్లో సమావేశం దగ్గర నుంచి బిగిన్ అయింది. దానిలోనూ మిథున్ రెడ్డి ఉన్నాడు. ఏది ఆ రోజు జర్నలిస్ట్ కాలనీలో హైదరాబాద్ విజయసాయి రెడ్డి ఇంట్లో కానీ, లేదు అక్కడ అమరావతి ఆ విల్లాలో రెండో భేటీలో కానీ, లేదు ఇక్కడ ఈ హోటల్స్ హైదరాబాద్ హోటల్స్లో సజ్జల శ్రీధర్ రెడ్డిని అడ్డం పెట్టుకుని డిస్టిలరీల యజమానులందరినీ పిలిపించి 12% వసూళ్ళు, అన్నిటిల్లో ఇతను ఉన్నటువంటి దీంట్లో ప్రస్తుతానికి అతనికి ఏంటంటే కోర్టు కొంతమేర ఉపశమనం ఇచ్చింది. ఏది? ఆయన పార్లమెంట్ సభ్యుడు, మరి వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడిగా ఉన్నాడు. ఏదో మొత్తానికి అక్కడ సుప్రీంకోర్టు కొంత ఇచ్చి ఏమని ఇచ్చింది? హైకోర్టులో తేల్చుకున్నాను. హైకోర్టు ఇప్పుడు బెయిల్ ఇవ్వాలా? ఏది? బెయిల్ డిస్కషన్స్ మరి ఒకరోజు వాదనలు అయినట్టున్నాయి, ఇంకా 2 రోజుల వాదనలు, మరి సోమవారంకి తెలిపోతుంది అనుకుంటాను. ఏది? ఇతనికి బెయిల్ ఇస్తారా, అంతకుముందు ఇచ్చినటువంటి ఆ మధ్యంతర బెయిల్ రద్దు చేస్తారా, ఏం జరుగుతుందో చూడాలి. హైకోర్టు దగ్గర ఉంది బంతి. అదే సార్, బెయిల్ రద్దు అయితే ఆయన అరెస్ట్ కూడా ఉండొచ్చు అంటారా? అరెస్ట్ జరుగుద్ది, లేకపోతే ఆయన సుప్రీంకోర్టుకి వెళ్ళాలి, ఈలోపు పరారు అవ్వాలి. ఇక్కడ 3 అంశాలు ఉన్నాయి. ఏంటి? ఒకటి అరెస్ట్, రెండోది పరారీ. అది అందరూ చేస్తున్నదే కదా. పరారీ అనేది ఇవాళ అది నీకు అందరూ వేసుకునే ట్యాబ్లెటే అనమాట. కాకాని గోవర్ధన్ రెడ్డి వేసుకున్నాడు ఆ ట్యాబ్లెట్, ప్రతి ఒక్కళ్ళు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గర నుంచి బిగినైంది ఈ పరారీ పర్వం. ఇప్పుడు మిథున్ రెడ్డి పరారు అవుతాడు. మిథున్ రెడ్డి సంగతి కాదు, ఇప్పుడు మోహిత్ రెడ్డి అక్కడ పరారియా? ఎందుకంటే మోహిత్ రెడ్డి A38 A39 ఉన్నాడు వాళ్ళ నాన్న తర్వాత నంబరు. ఇప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ప్రణయ్ ఇచ్చాడు కదా, ప్రణయ్ ప్రకాష్ ఇచ్చిన దాంట్లో మోహిత్ రెడ్డి కూడా టాంజానియా వచ్చాడు, నాతో పాటు ఉన్నాడు, నేను 6 రోజులు ఉన్నాను అన్న దీంట్లో ఆ ముగ్గురులో వెంకటేష్ నాయుడు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఇద్దరు జైలుకి వెళ్ళారు. ఇప్పుడు ఎవరు బయట ఉన్నారు? మోహిత్ రెడ్డిని ఇప్పుడు అరెస్ట్ తప్పదా? మోహిత్ రెడ్డి జంపింగ్ జిలానీల పార్టీగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మారిందన్నమాట. ఏదైనా దీన్ని మాత్రం లాజికల్ ఎండ్కి తీసుకెళ్ళకపోతే అటు సిట్ ఇటు ఈడీ భవిష్యత్తులో ఇంకా మద్యం అంటుకోకూడదు, మద్యంలో అవినీతికి పాల్పడకూడదు అనేది రాబోయే పాలకులకు ఒక గుణపాఠం కావాలి. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మీ కళ్ళ ముందు కనపడుతుంది. ఏం జరిగింది? 2 పార్టీలు భ్రష్టు పట్టాయి. 2 రాష్ట్రాలు, అటు ఢిల్లీ ఇటు తెలంగాణ మనం చూసినట్లయితే అక్కడ ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు, ఇక్కడ ముఖ్యమంత్రి కూతురు జైలుకి వెళ్ళింది, అక్కడ ఉప ముఖ్యమంత్రి జైలుకి వెళ్ళాడు. అసలు ఎంతమంది జైలుకి వెళ్ళారు? అందుట్లో ఎంత అది అమౌంట్? కేవలం 100 కోట్లు ఏమో. ఇంకా వాళ్ళు అసలు మద్యం తయారు చేయాల, అదంతా పాలసీ మేకింగ్లోనే ఉంటుంది. దానికే అంత శిక్షలు పడ్డప్పుడు ఈడీ అంత కన్నెర్ర చేసి ఆ విధంగా ఫిక్స్ చేసి ఇది చేసినప్పుడు ఇదేంటిది? వీళ్ళు మద్యం తయారు చేశారు, ఆ మద్యం జనం మీద వదిలారు, జనాన్ని చంపేశారు, లివర్ కిడ్నీలు పాడు చేశారు. వీళ్ళు 1000 కోట్లు దండుకుని విదేశాలకు ఎత్తుకుపోయారు. అక్కడ స్టీల్ ప్లాంటు, ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్లు పెడుతున్నారు. ఈ కేసును మరి వదిలేస్తే ఎట్లా? ఏదైనా నీకు మాకు తెలిసింది గతంలో ఇంతవరకు ఏంటంటే ఆ ప్లగ్లో ఏలు పెడితే షాక్ కొడుతుందని, కరెంటు షాక్ కొట్టుద్ది అనుకున్నాం. ఇప్పుడు కొత్త నీతి, కొత్త విషయం ఏంటంటే మద్యంలో కనుక ఏలు పెట్టారంటే షాక్ కొడుతుంది. మామూలు షాక్ కాదు, కాకిలాగా. మన చెవిరెడ్డి చూసావా ఎలా గిలగిల కొట్టుకుంటున్నాడో. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మామూలుగా మనం అంటే ఈ సినిమా భాషలోనే చెప్పుకోవాలి. ఆ సినిమాలో బ్లేడ్ సీన్ ఒక్కడే ఉన్నాడు, ఒకే క్యారెక్టర్ ఉంది, బ్లేడ్ సీన్, మంగళం సీను. సునీల్. ఆ సునీల్ దగ్గర ఒకడు ఉంటాడు బ్లేడ్ సీన్, వాడి పేరు ఏదో ఉంటుంది. ఆ మంగళం సీన్ దగ్గర ఈ బ్లేడ్ సీన్ ఉంటాడు, బావమరిది, అనసూయ ఆ క్యారెక్టర్ తమ్ముడు.
ఈ ఈ కేసులో మద్యం కేసులో ఈ బ్లేడు అంటే సునీల్ క్యారెక్టర్ బావమరిది క్యారెక్టర్లు ఒక 100 ఉన్నాయి. ఇప్పుడు ఆ బావ కళ్ళల్లో ఆనందం చుట్టానికి ఆయన చంపేస్తారు కదా. అట్లా ఈ రకరకాల ఈ వాడు బ్లేడ్ నోట పెట్టుకొని తిరుగుతుంటాడు వాడు. మంగళం సీన్ క్యారెక్టర్ ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అంతే కదా మరి. మిథున్ రెడ్డి ఒక మంగళం సీన్ కాదు, ఇక్కడ మద్యం కుంభకోణం మంగళం సీన్లు చాలా మంది ఉన్నారు, ఆ బ్లేడ్ నోట్లో పెట్టుకుని తిరిగే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఈరోజు ఈ స్కామ్ పై కూడా మాట్లాడారండి. ఆయన ఏమంటున్నారు, అసలు ఈ మద్యం విధానం ద్వారా ప్రభుత్వానికి ఆదాయం వస్తే అసలు స్కామ్ జరిగిందని మీరు ఎలా చెప్తారు అంటున్నారు. చెప్తున్నారు అదే సిటీ పోలీసులు అదే చెప్తున్నారు, అదే ట్రై చేస్తున్నారు ఎట్లా జరిగిందని చెప్పడానికి. మద్యం కుంభకోణం, నువ్వు ఎంత దొబ్బేసావు డబ్బులు, ప్రజల దగ్గర నుంచి ఎట్ట కొట్టేశావు, ఆ డబ్బులన్నీ ఎట్ట రూట్ అవుట్ చేశావు అనేదే ఇప్పుడు చెప్తున్నది. మామూలు సజ్జల రామకృష్ణారెడ్డి ఏముందమ్మా, మనం చూసాం కదా వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసులో కూడా ఆయన అప్పుడు అధికారంలో ఉన్నప్పుడు ఎట్లా కథలుగా ఎట్ట చెప్పాడు చూసాం కదా. ఇప్పుడు ఆయన అన్ని కథలు చెప్పినా కానీ ప్రజలు నమ్మారా? నమ్మలేదు కదా. ఇది కూడా అంతే. అందువల్ల సజ్జల రామకృష్ణారెడ్డి ఆటలో అరటిపండు, అందుకనే దీంతో ఆయనకు సంబంధం లేదు. ఆయన ఫారెస్ట్ భూములు ఆక్యుపై చేయటం వాటిట్లో బిజీగా ఉన్నాడు. మరి ఇందులో కూడా ఏమన్నా మరి బయట పడుతుందేమో నాకు తెలియదు ఇప్పుడే, అంటే నేను కామెంట్ చేయలేను. ఈ మద్యం కుంభకోణంలో క్యాష్ డీలింగ్స్ మరి ఆయన నెంబర్ 2 కదా, మరి ఆయన ప్రధాన సలహాదారుడు కదా, మరి ఆయనకి తెలియకుండా క్యాష్ రూట్ అవుట్ ఎట్లా అవుతుంది? అది కూడా చూడాలి మరి భవిష్యత్తులో. ఒక సమన్వయకర్త, 6 సమన్వయకర్తలు ఉన్నారు. ఒక సమన్వయకర్త 6 జిల్లాలు చూసిన ఆయనే మరి ఇన్ని వేల కోట్లు మరి మద్యం ప్రజల ఓట్ల కొనుగోళ్ళకు ఖర్చు పెట్టాడంటే, తీసుకెళ్ళాడంటే, సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఒక సమన్వయకర్త కొన్ని జిల్లాలకి, వైవి సుబ్బారెడ్డి ఇంకో సమన్వయకర్త, మిథున్ రెడ్డి ఒక సమన్వయకర్త. అంటే మొత్తం వీళ్ళందరూ కూడా ఆంధ్రప్రదేశ్లో ఓట్ల కొనుగోళ్లకు వాడిందంతా మద్యం డబ్బు. ఈ లెక్కన మీరు చెప్తే అందరూ ఇన్వాల్వ్ అవుతారంటారా? మరి జిల్లాలు రూటింగ్ చేసిన వాళ్ళందరూ కూడా దీంట్లో భాగస్వాములైన. అంతే కదా. ఇప్పుడు మిథున్ రెడ్డిని తీసుకెళ్ళి పిఠాపురం ఇన్ఛార్జిగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకు పెట్టాడు? పిఠాపురంలో డబ్బులు ఖర్చు పెట్టడానికి. ఏ డబ్బులు? ఈ మద్యం డబ్బులు ఖర్చు పెట్టి పవన్ కళ్యాణ్ని ఓడించాలి అన్న ఉద్దేశంతో. 200 కోట్లు ఒక్క పిఠాపురం అసెంబ్లీలో 200 కోట్లు డంపు చేశారు. ఆ డంపు మళ్ళీ ఆ ముద్రగడ పద్మనాభ రెడ్డిని అంతగా నమ్మడు జగన్మోహన్ రెడ్డి. ముద్రగడ పద్మనాభ రెడ్డిని అతని మీద నమ్మకం లేక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డినే అక్కడ ఇన్ఛార్జిగా పెట్టాడు. మరి ఇవన్నీ లింకు చేసుకొని చూస్తే పవన్ కళ్యాణ్ని ఓడించటానికి 200 కోట్ల రూపాయల మద్యం సొమ్ముని అక్కడ డంపు చేసి, ఆ డంపుకి ఈ మంగళం సీన్ని కాపలాగా పెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఇటువంటి మంగళం సీన్లు 6 ఉన్నారని ఇప్పుడు మనం చూస్తున్నాం కదా. అంటే ఈ సినిమా తీయటానికి అటు రాజమౌళి సరిపోడు, సుకుమార్ సరిపోడు, ఎవరు సరిపోరు. ఇది మామూలు సినిమా కాదు. ఇక్కడ ఏది జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లలో ఆడింది ఇవాళ ఈ మద్యం. ఇది బాహుబలి 1, 2 చూసాం మనం. ఇది మద్య బలులు వీళ్ళు. ఈ కనీసం 6 ఎపిసోడ్లు తీయాలి. ఒక సమన్వయకర్త ఎపిసోడ్ ఇప్పుడు కంప్లీట్ అయింది, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇంకెంతమంది ఉన్నారు? ఇంకా 5 ఉన్నారు. పిఠాపురంలో ఖర్చు పెట్టినన్ని డబ్బులు రామ్ గోపాల్ వర్మకి ఇస్తే తీస్తాడేమో.